హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, వీడియో టాపిక్ వచ్చేసి షిబా ఇను కాయిన్ గురించి పర్టికులర్గా డెప్త్లో అయితే అనాలిసిస్ చేద్దాం. దీనిలో టెక్నికల్గా ఫండమెంటల్గా షిబా ఇను కాయిన్ ఎందుకు పెరగట్లేదు, దాంట్లో ఏం జరుగుతుంది, పర్టికులర్గా డెప్త్లో అయితే చూద్దాం. ఈ వీడియో చేయమని చాలామంది నాకేంటంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు. అందుకోసం అయితే ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఈ మధ్య మన వీడియోస్ని అయితే కొద్దిగా ఎక్కువ బూస్ట్ అయితే చేస్తున్నారు. కంపల్సరీ ఇలానే మీరు ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ కామెంట్ చేస్తే నేను ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. దానికోసం మీరు చేయాల్సింది ఓన్లీ వీడియోకి కొద్దిగా లైక్ చేయడం, కామెంట్ చేయడం. ఓకే, ఇప్పుడైతే మనం షిబా ఇను డెప్త్గా చూద్దాం. ఎవరు చెప్పని మీకు చార్ట్ అనేది నేను రివీల్ చేస్తున్నాను. ఈ చార్ట్ అనేది ఇంకా మీకు ఫైనల్ చార్ట్ అయితే ఉంటుంది. ఇది టోటల్ మీకు ఏంటంటే బుల్ మార్కెట్ ఎండ్ అయ్యేదాకా ఇదే చార్ట్ ప్యాటర్న్ ఫాలో అవుద్ది షిబా ఇను అయితే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షిబా ఇను టెక్నికల్ చార్ట్లో అయితే చూద్దాం. ఓకే, టెక్నికల్ చార్ట్లో ఫస్ట్ నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ చార్ట్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అంటే షిబా ఇను ఎలా పర్ఫార్మెన్స్ జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి. ఫస్ట్ చూసుకున్నట్లయితే పంపైన దాకా చూద్దాం. 2024లో షిబా ఇను ఫాస్ట్గా రైజ్ అయింది. ఒక్క 1 monthలోనే మనకి చాలా ఆల్ టైమ్ హై క్రియేట్ అయింది. ఆ ఆల్ టైమ్ హై క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి 6 months ఓన్లీ ఏంటంటే డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఏదైనా కానీ మార్కెట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. షిబా ఇను అనేది మేమ్ కాయిన్ సంబంధించిన స్ట్రక్చర్ మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే సెప్టెంబర్ నుంచి ఫిక్స్ మనకి ఏంటంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. మనకి 3 months ఓన్లీ అప్ ట్రెండ్లో అయితే ఉంది. ఇక్కడ నుంచి డౌన్ అయింది కదా 6 monthsలో. ఇక్కడ కొద్దిగా రిలీఫ్ ర్యాలీ ఇచ్చింది. ఓకే, ఇది మనకి డిసెంబర్ ఎండింగ్ దాకా అయితే ఇచ్చింది. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఇచ్చింది టైం పీరియడ్ కూడా మనం నోట్ చేసుకోవాలి. డిసెంబర్లో మనకి అప్ ట్రెండ్ అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ డిసెంబర్ ఎండింగ్ నుంచి మళ్ళీ మార్కెట్ స్టిల్ డౌన్ అయింది. ఎంత 11 months. అంటే మార్కెట్ ఏంటంటే ఎంత డౌన్ అయినప్పటికీ మనకు ఒక 1 monthలోనే ఎక్కువ ప్రాఫిట్ తీయగలుగుతాడు. 1 month 3 months మ్యాక్సిమం. ఈ చార్ట్ చూస్తే నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎంత హోల్డింగ్ చేసినప్పటికీ మన హోల్డింగ్ పీరియడ్ అనేది జస్ట్ ఒక 1 monthలోనే మనకు రిటర్న్ తీయగలుగుతాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఈ 11 months అనేది చాలా అక్యుములేషన్ అనేది జరిగింది. అప్పటికన్నా ప్రతి ఒక్క టైం పీరియడ్లో డెప్త్గా అయితే పెరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు నేను టెక్నికల్ చార్ట్లో చెప్తాను. ఇది జస్ట్ బేసిక్లో చార్ట్స్ని ఎలా రీడ్ చేయాలో నేను చెక్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు షిబా ఇను ఫస్ట్ టెక్నికల్గా ఏమైందో చూద్దాం. టెక్నికల్గా ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే చార్ట్ ఉందో దాంట్లో ఒక రెడ్ జోన్స్ అయితే డ్రా చేశాను. అది మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఇది ఎప్పుడు ఫామ్ అయింది, May 2021. కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది షిబా ఇనులో చాలా డెప్త్ చార్ట్ అన్నట్టు. కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుద్ది. 2021లో మనకి ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి సపోర్ట్ అయితే ప్రొవైడింగ్ చేయడం జరిగింది. బయ్యర్స్ ఈ జోన్లో యాక్టివ్ అయ్యారు. ఫస్ట్ సారి ఇంక్రీజ్ చేశారు. సెకండ్ సారి ఇదే జోన్ దగ్గర నుంచి మనకి బౌన్స్ అయింది. అంటే వాళ్ళు లిమిట్ ఆర్డర్ పెట్టారు. థర్డ్ టైం కూడా ఇదే ప్రైస్లో వస్తుందని చెప్పి గెస్ చేశారు. మళ్ళీ లిమిట్ ఆర్డర్ పెట్టారు, వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఫోర్త్ టైం కూడా ఇదే ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టారు. అంటే అదే ప్రైస్ రేంజ్, ఈ సపోర్ట్ రేంజ్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే లిమిట్ ఆర్డర్ సెట్ చేయడం వల్ల ప్రైస్ అనేది మళ్ళీ పెరుగుతుంది. బట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనం అది గమనించాలి. ఈసారి ఏమైందంటే మార్కెట్ అనేది కొద్దిగా కిందికి వచ్చింది. ఏం చేసింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లిమిట్ ఆర్డర్ మళ్ళీ సెట్ చేశారు. బట్ దానికన్నా కూడా కిందికి వెళ్ళి ఒక చిన్న ట్రాప్ అయితే చేశాడు. వీళ్ళందరి మనీ లిక్విడ్ అయింది. ఏదైతే జోన్ ఉందో కరెక్ట్గా సెప్టెంబర్లో మనకి ఈ జోన్లో మొత్తం లిక్విడేషన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాడు. కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్కెట్లో ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా మార్కెట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాస్లన్నీ హంట్ అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అనేది పెద్దది. వాళ్ళు ఓన్లీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రాఫిట్ బుక్ చేయకుండా అలానే వాళ్ళు ఏంటంటే హోల్డ్ చేశారు. క్లియర్గా చూపిస్తున్నాను. వాళ్ళు ఇంత హైట్కి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఈ హైట్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి డౌన్ అవుతే మార్కెట్ అనేది క్లియర్ కట్గా ఈ గ్రీన్ డాట్లోకి వెళ్తుంది. ప్రతిసారి వెళ్తుంది. ఈ జోన్లోకి వచ్చినప్పటికి కూడా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. ఓన్లీ ఏంటంటే ఇంకా స్టిల్ అప్ ట్రెండ్ వెళ్ద్దు అని చెప్పి చూశారు. బట్ ఈ జోన్లో వాళ్ళు టోటల్గా ఎగ్జిట్ అయిపోయారు. వాళ్ళు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ కొద్దిగా కన్సల్టింగ్ అయ్యి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ సపోర్ట్ని హోల్డ్ చేసుకొని మెల్లిమెల్లిగా ఏంటంటే ఒక్కటేసారి రైజ్ అయింది. ఓకేనా, బయింగ్ వాల్యూమ్ స్ట్రెంత్ తెచ్చుకొని మెల్లిగా ఇంక్రీజ్ అయింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సేల్ అనేది ట్రాప్ జరగడం అయితే కంపల్సరీ జరిగింది. ఎప్పుడైనా కానీ ట్రాప్ అయిన తర్వాతనే ఏదో ఒక మూవ్ అయితే అవుద్ది. ఎందుకంటే అందరికీ డబ్బులు వస్తాయి. ఇక్కడ నుంచి పెరిగిందంటే ప్రతి ఒక్కరికి ఇంకా బుల్ మార్కెట్లో ఉంటారు. కాబట్టి అలా జరగదు. ఎప్పుడైనా కానీ మార్కెట్లో లిక్విడేషన్స్ కంప్లీట్ చేసుకుంటాడు. ఓకే, ఇది 1 dayలో చెప్పాను. ఈసారి మాత్రం పెద్ద క్యాండిల్స్లో ఫామ్ అవుతుంది. అది మనం చూసుకున్నట్లయితే 1 week టైం ఫ్రేమ్లో ఉంది.
నేను ఈ 1 వీక్ టైం ఫ్రేమ్ చార్ట్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 వీక్లో ఫామ్ అయింది ఈ చార్ట్. ఓకే, దీంట్లో చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఇక్కడ మనకి ఒక సపోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే జరిగింది. ఇక్కడ కూడా సేమ్ డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత 2022 కొద్దిగా డెప్త్లో అయితే అనాలిసిస్ చేద్దాం. 2022లో మనకి ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేసి ఇంక్రీజ్ అయింది ఫస్ట్ టైం. సెకండ్ టైం మళ్ళీ వాళ్ళు లిమిటెడ్ పెట్టారు, మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్ళారు. ఎప్పుడైతే థర్డ్ టైం వచ్చిందో లిక్విడేషన్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఓకేనా, క్లియర్ కట్గా లిక్విడేషన్స్ అనేది దీని బిలో వెళ్ళింది, వాళ్ళ స్టాప్ లాస్లో హంట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ దీని సపోర్ట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, కానీ ఇక్కడ కూడా ఫెయిల్ అవుట్ అయింది. మళ్ళీ సెకండ్ టైం రికౌట్ అయింది. ఓకేనా, రెండోసారి ట్రాప్ చేశాడు, అంటే ఒక్కసారి కూడా కాదు 2 టైమ్స్ ట్రాప్ జరిగింది. దెన్ మనకేంటంటే మళ్ళీ ఈ సపోర్ట్ని ప్రొవైడ్ చేసుకొని మళ్ళీ బౌన్స్ అయింది. అంటే ట్రాప్ అనేది మల్టిపుల్ టైమ్స్లో కూడా చేయగలుగుతాడు. క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 టైమ్స్, ఒక టైం పెరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటంటే హైలీ బుల్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ మనకి చార్ట్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. దానికోసం నేను కొన్ని చార్ట్స్ అయితే డ్రా చేస్తాను, చూడండి. ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ అనేది జరిగింది. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం మల్టిపుల్ టైమ్స్లో ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఓకేనా, సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది, థర్డ్ టైం ఇంక్రీజ్ అయింది, ఫోర్త్ టైం ఇంక్రీజ్ అయింది ఇదే సపోర్ట్లో, ఫిఫ్త్ టైం ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడు వీళ్ళ మనీ అనేది లూజ్ అయింది. క్లియర్ కట్గా ఏంటంటే ఇప్పుడు మనం దగ్గరగా ఉన్నాం, వెరీ క్లోజ్. మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఏమర్థమవుతుంది, ఎన్నిసార్లు లిక్విడేషన్స్ కంప్లీట్ చేసుకుంటారో అన్నిసార్లు మాత్రమే మనకి ఏంటంటే మార్కెట్ పంప్ అయింది. లిక్విడేషన్ ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాడు, బట్ స్టిల్ కొన్ని లిక్విడేషన్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. మార్కెట్ని డెప్త్గా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ డెప్త్లో చూశాను, మళ్ళీ ఇంకొద్దిగా అడ్వాన్స్ డెప్త్లో కూడా చూస్తాను. ఓకేనా, ఇప్పుడు మీకు ఒకటి అర్థం కావాలి. ఇక్కడ క్లియర్గా ఏదైతే జోన్ ఉందో ఈ జోన్లో ఫస్ట్ సేఫ్ ఎంట్రీలు ఎక్కడ జరుగుతున్నాయి. ఎప్పుడైనా కానీ మనకి ఏంటంటే సేఫ్ ప్లాన్ ఎక్కడ చేయాలి, మళ్ళీ ఈ జోన్కి పైన. ఓకేనా, ఈ జోన్ పైకి వెళ్ళొద్ది. జోన్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని సపోర్ట్ ప్రొవైడ్ అయితే జరుగుద్ది. ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలంటే మనం అక్కడ ఎంట్రీ కావచ్చు. అది సేఫ్గా ఉన్న వాళ్ళు ఎంట్రీ అయ్యే ప్లాన్. లేదు మనం తక్కువ తీసుకోవాలంటే ప్రతిసారి ఆ విధంగా జరిగింది. చూడండి, ప్రతిసారి మనకి లిక్విడేషన్ కంప్లీట్ చేసుకున్నాడు, ఇక్కడ ఫెయిల్ అవుట్ అయింది. ఎప్పుడైతే దీనికి సపోర్ట్ ప్రొవైడ్ చేసిందో అప్పుడు ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఫస్ట్ టైం కూడా ఆ విధంగా జరిగింది. సపోర్ట్ ప్రొవైడ్ జరుగుతాయని ఇక్కడ కూడా చూసుకోవచ్చు. లిక్విడేషన్ కంప్లీట్ అయింది, ఏదైతే సపోర్ట్ ప్రొవైడ్ చేశాడో డైరెక్ట్ బౌన్స్ అయింది. ఓకేనా, ఇప్పుడు మీకు దీంట్లో 3 టైంలో కూడా చెప్పాను, సపోర్ట్ అనేది తీసుకుంటే సేఫ్, లేదు సపోర్ట్ తీసుకోకముందే ఎక్కడ ఎంటర్ అవ్వాలంటే మన కిందటిసారి ఉన్న లోస్ని తీసుకున్న అక్కడ కొద్దిగా రిస్క్ ఉంటుంది అన్నట్టు. ఆ రిస్క్ కెపాసిటీ మీరు మెయింటైన్ చేయగలిగితేనే ఆ జోన్లో ఎంటర్ కావాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రకారం ఏంటంటే ఇంకా చార్ట్ని డెప్త్లో చూడడానికైతే నేను కొన్ని ప్యాటర్న్స్ అయితే పెడతాను, చూడండి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందో ఫస్ట్ నేను చూస్తున్నాను. హైలీ టైం ఫ్రేమ్లో మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో నేను కొన్ని డ్రా చేశాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఏదైతే జోన్ ఉందో, ఓకే, ఈ జోన్లో నుంచి ఆల్ టైమ్ హై బీటీసీ మనకి షీబాయిను ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా డ్రాప్ అయింది. ఎగ్జాక్ట్గా ఫిక్స్ చూసుకున్నట్లయితే ఈ జోన్ నుంచి డ్రాప్ అయింది, కాబట్టి అది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా దాదాపుగా మనకి ఇదే జోన్ దగ్గర నుంచి మళ్ళీ డ్రాప్ అయింది. థర్డ్ టైం కూడా ఇదే జోన్ నుంచి డ్రాప్ అయింది. కాబట్టి మల్టిపుల్ టైంలో ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్న ట్రెండ్ లైన్, ఖచ్చితంగా దీన్ని బ్రేక్ చేయాలి. దీన్ని బ్రేక్ చేయకుంటే మాత్రం స్టిల్ ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది. ఓకే, ఇంకా ఫస్ట్ సేఫ్ మెథడ్లో ఎక్కడ ఎంటర్ అవ్వాలో చెప్పాను. సెకండ్ సేఫ్ మెథడ్లో ఏ విధంగా చేయాలి, దానికి ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ దీని లైన్ని సబ్స్టైన్ కావాలి, నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు కూడా సేఫే, బట్ ఇంకా సేఫ్ అడుగుతారు కొంతమంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ రెడ్ లైన్ కూడా బ్రేక్ కావాలి, అండ్ మళ్ళీ దీన్ని ఈ రెడ్ లైన్ని హోల్డ్ చేయగలిగితే అప్పుడు సేఫ్గా ఎంట్రీ అవ్వచ్చు. చాలా ఉంటాయి టెక్నికల్గా, మనం ఎక్కడ సేఫ్గా ఎంట్రీ చేయాలి, బాగా సేఫ్గా ఎక్కడ ఎంట్రీ చేయాలనేది మన ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, బట్ షీబాయిను లాంటి కాయిన్స్లో ఏంటంటే నేను ఇన్ని టైమ్స్లో ఎంట్రీ కాను, నాకంటూ కొన్ని పర్ఫెక్ట్ ప్లాన్స్ ఉన్నాయి. నేను దాన్ని కూడా మీకు చెప్తాను, ఎందుకంటే వీడియోకి మీ పర్ఫార్మెన్స్ నేనేం చెప్తున్నాను, మీ పర్ఫార్మెన్స్, మీరు ఇచ్చే లైక్స్ని, మీరు ఇచ్చే కామెంట్లని నేను ప్రతి వీడియో గమనిస్తూ ఉంటాను. ఎవరెవరు లైక్ చేశారు, ఎవరెవరు కామెంట్ చేశారు, ఎంతమంది మన ఛానల్ని షేర్ చేస్తున్నారు, అవన్నీ నేను డాటా అయితే చూస్తాను. మీ ఎంగేజ్మెంట్ బాగుంటే నేను ఖచ్చితంగా ఏంటంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. మీరు ఇప్పుడు ఉన్న టైంలో మన ఛానల్ని కొద్దిగా ఎక్కువ బూస్టప్ ఇస్తున్నాను, కాబట్టి నేను కూడా ఇంకా కొద్దిగా చార్ట్స్ని రివీల్ చేస్తాను. ఇది ఫస్ట్ బేసిక్సే, ఇంకా ముందు చాలా వీడియోస్ నేను చేస్తాను, మంచి చార్ట్స్ ఇస్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఇప్పుడు మనకి జస్ట్ బేసిక్ లెవెల్ చెప్పాను. అండ్ కొద్దిగా రిస్క్లో అయినా పర్లేదు బట్ సేఫ్గా బై చేయాలి అన్న వాళ్ళకు ఇంకో కొన్ని చార్ట్స్ ఉంటాయి, అవి చూడండి. అండ్ మార్కెట్ ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యేది కూడా చెప్తాను. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ మీకు ఏంటంటే లిక్విడేషన్ చూసుకున్నట్లయితే నేను ఈ లైన్లో పెట్టాను. లిక్విడేషన్ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ జోన్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా లిక్విడేషన్ కాలేదు. కాబట్టి మార్కెట్ ఏం చేస్తాడంటే వీటికన్నా బిలో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఇదే ఉన్న ఇప్పుడు మార్కెట్ ఏం చేయాలని చూస్తున్నాడు అంటే ఈ లిక్విడేషన్ తీయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ లిక్విడేషన్ని ఎప్పుడు కూడా కంప్లీట్ చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిందంటే చాలామంది ఎగ్జిట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాస్ లాంటి అవుతాయి. అందరూ ఏమనుకుంటారంటే కిందటిసారి ఉన్న లో కన్నా మార్కెట్ ఎప్పుడు కూడా లో వెళ్ళదు అనుకుంటారు. బట్ అది తప్పు. దానికన్నా ఏంటంటే మార్కెట్ చాలా కిందికి వెళ్ళి ఒక రక్పులు కొట్టి ఒక పెద్ద విక్ వచ్చేసి మళ్ళీ దీన్ని సబ్స్టెండ్ చేసుకొని పంప్ అవుద్ది, హ్యూజ్ పంప్ అవుద్ది. ఒకవేళ అలా అయిందంటే అప్పుడు మాత్రం మనం ఏం చేయాలి అన్నదాన్ని చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి ఇదే ప్లాన్లో నేను ఉన్నాను షీబాయిన్లో అయితే, లేకుంటే సేఫ్ ప్లాన్లో ఎంటర్ అవుదామని చూస్తున్నాను. ఎందుకంటే షీబాయిన్ గురించి టెక్నికల్గా చెప్పాను, ఫండమెంటల్గా చాలా ఉన్నాయి దీన్ని చూడాల్సినవి. లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. 0.000 మొత్తం ఏంటంటే 6 zeros అనుకుంటా, 543 ఆ లెవెల్ దగ్గరికి బిలో మనకి. దీనికన్నా ఈ 2 levels కానీ ఇక్కడ రైట్ సైడ్లో మీకు లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ని చూసుకోండి. ఏదైతే డ్రా చేస్తానో ఇక్కడ గ్రీన్ ఆర్ మనకు పర్పుల్, ఈ లెవెల్స్ చూసుకోండి. వీటికన్నా బిలో వెళ్ళి ఒక లిక్విడేషన్ కొట్టేసి ఒక ట్రాప్ అయ్యి మళ్ళీ ఈ గ్రీన్ జోన్ కన్నా ఎబో వచ్చిందంటే ఖచ్చితంగా ఎంటర్ కండి. సింపుల్ ప్లాన్. ఏదైతే జోన్ ఉందో ఆ జోన్లో ఎంటర్ కండి. లేదనుకుంటే వీటిలో కూడా ఎంటర్ కావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక విక్కు కొట్టుద్ది, విక్కు కొట్టిన తర్వాత మీరు ఏదో పెద్ద బాగా కిందికి వెళ్ళొద్దు అని అనుకోకండి. విక్ వచ్చిన తర్వాత ఫాస్ట్గా మళ్ళీ పైకి వెళ్ళొద్ది. కిందటిసారి చూసుకుంటే సేమ్ జరిగింది. ఒక పెద్ద విక్ వచ్చింది, మళ్ళీ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడికి వెళ్ళి క్లోజ్ అయింది. అలా ఉంటుంది అన్నట్టు. బట్ ఈసారి అలా ఉండదు, క్లోజింగ్ అయిన తర్వాత డైరెక్ట్ పైకి వెళ్ళొద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే షీబాయిన్ మేమ్ కాయిన్ షార్ప్గా బయింగ్ అవుద్ది, ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి లిక్విడేషన్ తీసుకున్న తర్వాత నేను స్ట్రాంగ్ అనుకున్న లెవెల్స్ మీకు చెప్తాను. మ్యాక్సిమం ఏంటంటే దీనికన్నా బిలో వెళ్ళొద్ది అని నేను అనుకుంటున్నాను. ఈ జోన్లో మనం బయింగ్ చేస్తాం, ఇది కన్ఫర్మ్. ఇది నేను 100% ఫిక్స్ అయిన లెవెల్. ఇవి దీంట్లోకి వెళ్ళిన తర్వాత నేను బై చేసుకుంటాను గ్యారంటీ. షీబాయిన్ కూడా నా పోర్ట్ఫోలియోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను బై చేసుకున్న తర్వాత మళ్ళీ షార్ట్ టర్మ్లో ఎక్కడ ఎగ్జిట్ కావాలి, లాంగ్ టర్మ్లో ఎలా ఉండాలని చెప్తాను. షీబాయిన్ మేమ్ కాయిన్ కాబట్టి దానికి ఏంటంటే నేను పర్ఫెక్ట్ లెవెల్స్లో ఎగ్జిట్ కాను. నాకు బాగా టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మేబీ సీజన్ రాకముందే ఎగ్జిట్ కావడం కరెక్ట్ కాదు. బట్ రిస్క్ తక్కువ ఉన్న వాళ్ళు సేఫ్గా ఎక్కడ ఎగ్జిట్ కావాలి, అండ్ ఇంకొద్దిగా ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు ఎక్కడ ఎగ్జిట్ కావాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉంటుంది. నేను అది కూడా చెప్తాను. కరెక్ట్గా ఇవన్నీ ఎలా చెప్తున్నానని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని గుర్తుపెట్టుకొని సేవ్ చేసుకోండి, లేకుంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇదే చార్ట్ ప్యాటర్న్ కన్ఫామ్గా ఫాలో అవుద్ది. మనం ఎందుకంటే 5 years నుంచి మార్కెట్ చూస్తున్నాం కాబట్టి మీకు 99% షూర్ ఈ విధంగానే వెళ్తుంది, గ్యారంటీ. ఎందుకంటే ఈ లిక్విడేషన్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ పంప్ అవుద్ది. ఇక ఆగదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయి ఏదైతే లిక్విడేషన్స్ లెవెల్ ఉందో అక్కడికి వెళ్ళి దానికన్నా కొద్దిగా పైకి వెళ్ళొద్ది. గుర్తుపెట్టుకోండి, దానికన్నా కొద్దిగా పైకి వెళ్ళి ఈ బాక్స్లో మళ్ళీ సేల్ అవుద్ది. ఏదైతే జోన్ ఉందో ఈ జోన్లో సేల్ అయిపోద్ది. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సేల్ అవుద్ది. సేల్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా షార్ట్ టర్మ్కి డ్రాప్ అవుద్ది. లేదు ఒకవేళ అక్కడ నుంచి డ్రాప్ కాకపోతే అగ్రెసివ్ బైలో ఉంటుంది. కిందటిసారి 1 monthలోనే ఏ విధంగా ఇంక్రీజ్ అయింది అలా పర్ఫార్మెన్స్ జరుగుద్ది. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తే ఏ విధంగా ఉంటుంది, డైరెక్ట్ పంప్ అయితే ఏ విధంగా ఉందో చెప్తాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకవేళ డైరెక్ట్ పంప్ అయితే మాత్రం ఎక్కడ కూడా ఆగదు, ఏ లెవెల్లో కూడా రెస్పెక్ట్ ఇయ్యదు, డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే హైప్ ఉంటుంది, హైప్ ఉంటే మాత్రం ఆగదు. కాబట్టి ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తే మాత్రం ఏ విధంగా అవుతూ మాత్రం చెప్తున్నాను. అండ్ ఒకవేళ డైరెక్ట్ వెళ్తే కూడా ఏ విధంగా వెళ్తుందో చెప్తాను. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్తాను. ఇక్కడ నుంచి డ్రాప్ అయితే మ్యాక్సిమం మీకు ఏంటంటే ఈ లెవెల్కి వచ్చేసి మళ్ళీ ఈ సపోర్ట్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవుద్ది. మనం ఎవరైతే మళ్ళీ ఇక్కడ సేల్ అయిందో మళ్ళీ ఇక్కడ డీసీ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఇంకొద్ది ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? అక్కడ నుంచి మళ్ళీ మనం పైకి వెళ్తాం. అండ్ మళ్ళీ అక్కడ నుంచి చార్ట్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఎక్కడ దాకా సేల్ అవుద్దో అది కూడా చూద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ మనకి ఏంటంటే సేలింగ్ లెవెల్. నెక్స్ట్ సేలింగ్ లెవెల్ వచ్చేసి వీక్లీలో. ఓకేనా? అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ అవుతాం కదా, ఈ జోన్లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి పర్ఫెక్ట్గా. మళ్ళీ అడగకండి, క్లియర్ కట్గా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఎంటర్ అయితే మళ్ళీ ఇక్కడ ఈసారి ఆగడు, ఈసారి డైరెక్ట్ ఇక్కడికి వెళ్తాడు. అండ్ దీనికన్నా కొద్దిగా పైకి వెళ్ళి రిజెక్ట్ అవుద్ది. కాబట్టి దీనిపైన మనం సేల్ చేస్తాం. మళ్ళీ ఏంటంటే మార్కెట్ మెల్లిమెల్లిగా డౌన్ అవుద్ది. డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఈ జోన్లో మళ్ళీ సపోర్ట్ ప్రొవైడ్ చేసుకుంటాడు. ఓకేనా? ఈసారి మళ్ళీ ఒక పెద్ద పంప్ అవుద్ది. మళ్ళీ అది ఏ జోన్లోకి వెళ్ళొద్దో చూద్దాం. ఓకే, క్లియర్ కట్గా చూసుకుంటే అయితే ఆ లెవెల్ వచ్చేసి మనకి
ఓకే గైస్, అదైతే ఇంకా ఆల్ టైమ్ హైకి దాదాపుగా దగ్గర. ఈ వీక్లీ లెవెల్కి మళ్ళీ మార్కెట్ అయితే తీసుకెళ్తాడు. ఇది మొత్తానికి 100% ఏంటంటే సేఫెస్ట్ ఎగ్జిట్ పాయింట్. ఓకేనా, లేదు మనం బుల్ మార్కెట్ ఆల్ టైమ్ హై క్యాచ్ చేయాలనుకుంటే కన్ఫర్మ్గా గ్రూప్లో ఉండాలి. ప్రస్తుతానికి ఇచ్చిన ప్యాటర్న్స్ అనేది ఇవి. నేను ఇక్కడ దాకా మీకు చార్ట్ ప్యాటర్న్స్ ఇచ్చాను. పర్ఫెక్ట్గా బుల్ మార్కెట్ ఆల్ టైమ్ హై అండ్ పర్ఫెక్ట్ లెవెల్. ఇది నేను యావరేజ్గా ఉన్న 80% నుండి 90% యాక్యురేట్గా ఎక్కడ డీసీఐ చేయాలో చెప్పాను. 100% ఏంటంటే డీసీఐ ఎక్కడ చేయాలి ప్లాన్ చేయాలంటే మీరు గ్రూప్లోకి రావాలి. కన్ఫర్మ్గా ఎవ్రీ మంత్ మీరు 1000 కట్టి గ్రూప్లో జాయిన్ అయితే మీరు పర్టికులర్గా మీకు ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళొద్దు అనేది నేను చెప్తాను. ప్రస్తుతానికైతే షిబాయిలో ఈ విధమైన ప్యాటర్న్స్ ఉంటాయి. అండ్ ఏంటంటే ఈ ట్రెండ్ అని బ్రేక్ అయిన తర్వాత ఏ విధంగా వెళ్ళొద్ది అది కూడా చెప్పాను. స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఒకవేళ డైరెక్ట్ వెళ్తే మాత్రం మీకు ఇంకెక్కడ ఆగదు. పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది కదా, డైరెక్ట్ ఈ జోన్లో ఆగుద్ది. ఓకే, 700% పంప్ అయి అక్కడ కొద్దిగా రిజెక్ట్ అవుతాడు. ఎందుకంటే అది చాలా పెద్ద లిక్విడ్ లెవెల్. కన్ఫామ్గా ఈ లిక్విడ్ లెవెల్ తీసుకున్న తర్వాత ఒక్కసారి స్టాప్ అవుతాడు. ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుద్ది. ఫామ్ అయిన తర్వాత మెల్లిగా కిందికి వస్తాడు. ఇక్కడ నుంచి అయినా ఇంక్రీజ్ కావచ్చు, లేకుంటే ఈ జోన్ నుంచి అయినా ఇంక్రీజ్ కావచ్చు. ఆ 2 లెవెల్లో మనం డీసీఏ ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా, ఓకే. ఇది మొత్తానికి షిబాయిను మనకి టెక్నికల్ చార్ట్. నెక్స్ట్ ఇంకేందంటే ఫండమెంటల్గా షిబాయిను ఎందుకు గ్రోత్ అవ్వట్లేదు అది మనం చూద్దాం. ఓకే, షిబాయిను చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి వాల్యూమ్ లేదు. వాల్యూమ్ ఏంటంటే డిగ్రీజ్ అవుతుంది. చూడండి మనకేంటంటే మెల్లిమెల్లిగా పడిపోతూ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది మనకి చార్ట్ ట్రేడింగ్ వాల్యూమ్ సంబంధించింది. హైప్ అనేది తక్కువైంది. 2021 నుంచి 2020లో షిబాయిను చాలా ట్రెండింగ్లో ఉంది. ప్రతి ఒక్కరు షిబాయిను $1 వద్దని చెప్పి వీడియో చేయడం వల్ల ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు అలా కాదు, షిబాయినులో ఒక హైప్ అనేది తగ్గింది. నెక్స్ట్ చూసుకుంటే అయితే ట్రేడింగ్ వాల్యూమ్ కూడా డిక్రీజ్ అయింది. ప్రైస్ అనేది ఎక్కువ ట్రెండ్ లైన్కి, అది మనకి ఈఎంఐ లైన్స్ దగ్గరనే సస్టైన్ అవుతుంది. దీంట్లో ఎలాంటి పంప్స్ కూడా జరగట్లేదు. ఓకేనా, సెకండ్ దాంట్లో చూడండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వేల్స్, పెద్ద పెద్ద వేల్స్ 5 కోట్లు 10 కోట్లు 100 కోట్లు పెట్టి వేల్స్ కొంటాయి కదా, ఆ వేల్స్ పర్సెంటేజ్ కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. వేల్స్ కూడా ఎక్కువ కొనట్లేదు. అందుకోసం అనేది షిబా పర్ఫెక్ట్ లెవెల్ ఆగట్లేదు అన్నట్టు. ఓకేనా, వేల్స్ ఎక్కడ ఇంట్రెస్ట్ అవుతాయని మీకు క్లియర్గా చెప్పాను. ఆ ప్లాన్ నేనైతే టెక్నికల్గా చెప్పానో ఆ ప్లాన్లోనే వేల్స్ యాక్టివ్ ఉంటాయి. ఎందుకంటే వేల్స్ కూడా తెలుసు ఎక్కడ బై చేయాలో. అండ్ చాలా రోజులు ఏంటంటే మార్కెట్ సైడ్ వేవ్స్లో ఉండడం, అదొక మైనస్ బెనిఫిట్. ఇది మనకేంటంటే మార్కెట్ మొత్తం సైడ్ వేవ్స్లోనే ఉంటుంది. షిబాయిను సైడ్ వేవ్స్ ఒక్కటిసారి పంప్ అవుద్ది కానీ ఒక్కసారి పంప్ అవుద్ది. దానికి టైం పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి బర్నింగ్, ఏదైతే షిబాయిను టోకెన్ ఉందో అది బర్నింగ్ అనేది చాలా స్లోగా ఉంది. అది కొద్దిగా పెంచితే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను ఎంత ఫాస్ట్ గ్రోత్ అవుద్దని. ప్రస్తుతానికి దానికి చాలా బర్నింగ్ అనేది స్లోగా ఉంది. ఓకేనా, బర్నింగ్ ఉంది బట్ స్లో ఉంది. నెక్స్ట్ కొన్ని కీ పాయింట్ చూసుకుందంటే కొన్ని చూసుకున్నట్లయితే సప్లై ట్రిలియన్స్లో ఉన్నాయి. అది కూడా ఏమైనా తక్కువ చేస్తే మార్కెట్ ఫాస్ట్గా గ్రోత్ అవుద్ది. సప్లై ఒకవేళ తక్కువైందా మార్కెట్ ఆగదు. షిబాయిను అది ఎప్పుడైనా తక్కువ చేయొచ్చు, బుల్ మార్కెట్లో తక్కువ చేయొచ్చు. అది మనకి స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఎనీ టైం అయినా అప్డేట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైతే నేను దాన్ని హోల్డ్ చేయమని చెప్తున్నాను. ప్రజెంట్ ఇంకా ఎలాంటి న్యూస్ రాలేదు కాబట్టి. ఒకవేళ కన్ఫర్మ్ న్యూస్ వస్తే ఫస్ట్ మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. ప్రీమియం గ్రూప్లో నేను కన్ఫామ్గా మీకు ఎవ్రీడే అప్డేట్స్ ఇస్తాను కాబట్టి గ్రూప్లో జాయిన్ అయి ఉండండి. ఇది మొత్తానికి షిబాయిను నేను ఇచ్చిన చార్ట్ టెక్నికల్గా డెప్త్లా. ఇప్పటిదాకా యూట్యూబ్లో మీకు ఎవరు చెప్పారు ఇంత డెప్త్గా? ఎవరైనా చెప్తే నాకు కింద మెసేజ్ చేయండి. మీకు ప్రతిదీ చెప్పాను. ట్రాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ కండిషన్, మార్కెట్ ఏం చేయాలనుకుంటుందో అది కూడా చెప్పాను. పర్టికులర్ టార్గెట్స్ ఎక్కడ దాకా వెళ్ళొద్ది అండ్ ఎక్కడ నుంచి మళ్ళీ ట్రాప్ అవుద్ది, మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది, అవన్నీ చెప్పాను. కన్ఫామ్గా ఒకవేళ స్టెప్ బై స్టెప్ వెళ్తే ఆ విధంగా వెళ్ళొద్ది, లేకుంటే డైరెక్ట్గా పంప్ అవుతే ఎక్కడ దాకా వెళ్ళొద్ది అది కూడా మీకు చెప్పాను. ఇంత డెప్త్గా మీకు అనాలిసిస్ అనేది చాలా చాలా కష్టం. ఇది నా 5 years ఎక్స్పీరియన్స్ తోటి మీకు షేర్ చేసిన డేటా. దీంట్లో కూడా మళ్ళీ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా చెప్పండి. నాకు కూడా ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటే కన్ఫామ్గా ఇవ్వచ్చు. నేను కూడా వాటిని చూసి కన్ఫామ్గా మీకు ఇంకా కొద్దిగా మంచిగా చార్ట్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇది గైస్ మొత్తానికి షిబాయిను అప్డేట్. అండ్ ఈ బుల్ మార్కెట్లో ఒక షిబాయిను చార్ట్స్ రివీల్ చేశాను కదా, ఇలాంటి కాన్సెప్ట్లు నాకు చాలా తెలుసు. ఈ బుల్ మార్కెట్లో కన్ఫామ్గా కొన్ని టెక్నికల్ చార్ట్లు లేయర్ 1 లేయర్ 2 అనే ఫామ్స్ ఉంటాయి కదా ఇథీరియం సంబంధించిన చైన్స్లో, దాంట్లో కొన్ని పర్టికులర్ కాయిన్స్ నాకు తెలుసు. నేను దాంట్లో మీకు ఇన్వెస్ట్ చేస్తాను. మీ దగ్గర 1 lakh ఉంటే మినిమం 5 lakhs నుంచి 10 lakhs చేయడానికి ఒక టార్గెట్స్ అయితే ఉంటాయి. సేఫెస్ట్ ప్లాన్ చెప్తాను. షిబాయిను లాగా కాకుండా ఇప్పుడు చాలా హైప్లో ఉన్న కాయిన్స్ తీసుకుందాం. వాల్యూమ్ కూడా ఎక్కువ ఉన్న కాయిన్స్ నాకు కొన్ని తెలుసు. అవి కన్ఫామ్గా టార్గెట్కి వెళ్ళిపోతాయి. 99% షూర్ అలాంటి కాయిన్స్ అయితే మీకు ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద నెంబర్కి అయితే కాల్ చేయండి.
అండ్ ఈ సిగ్నల్స్ అన్నీ మీకు ఫ్రీగా రావాలనుకుంటే ఫ్రీ గ్రూప్లో అయితే ఉంటుంది. ఫ్రీ గ్రూప్లో కొన్ని సిగ్నల్స్ మాత్రమే ఉంటుంది. ఆ ఫ్రీ గ్రూప్లో జాయిన్ కావాలంటే ఈ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ కాండి. లేదు మనం ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయిదామంటే ఫస్ట్ ఆ ఫ్రీ గ్రూప్లో జాయిన్ అయిపోయిన తర్వాత నాకు పర్సనల్ మెసేజ్ చేయండి. మీకు ఓన్లీ ఎవ్రీ మంత్ 1000 కట్టేస్తే మీకు నేను సిగ్నల్స్ అయితే ఫామ్ చేసి ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. వీడియోని కొద్దిగా లైక్ చేసి ఎక్కువ షేర్ చేస్తాను అనుకుంటున్నాను. చాలా అంటే టైం పడింది, చాలా రీసెర్చ్ చేసి మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.